అసెంబ్లీ ముట్టడికి ఆటో కార్మికులు పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంతో అసెంబ్లీ ముట్టడికి ఆటో యూనియన్ కార్మికులు పిలుపునిచ్చారు. ఫ్రీ బస్ పథకం తేవడంతో ఆటో డ్రైవర్ల జీవనోపాధిని కోల్పోయాము అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంతా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 11,000 అందిస్తామని 2 ఏళ్లైనా ఇప్పటి వరకు అందివ్వలేదు అన్నట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు అనేక హామీలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క హామీ కూడా ప్రభుత్వం అమలు చేయలేదంటూ వారు ఆరోపిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడి పిలుపుతో పోలీసులు అసెంబ్లీ చుట్టుపక్కల 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఎలాంటి నిరసనలకు అక్కడ అనుమతి లేదంటున్నారు. మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేష్, అసెంబ్లీ ముట్టడికి ఇప్పుడే ఆటో యూనియన్ సంఘాలు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అంటే ఆటో డ్రైవర్ల యూనియన్లంతా కూడా కలిసి అసెంబ్లీ ముట్టడికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. అయితే అసెంబ్లీ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అసెంబ్లీ సమావేశాలు 10 గంటలకు ప్రారంభం అవుతాయి కాబట్టి 10 తర్వాత ఆటో యూనియన్ కార్మికులంతా కూడా అసెంబ్లీ ముట్టడికి వచ్చే అవకాశం ఉంది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ దాకా వచ్చి ఇక్కడ అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. దీంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 144 సెక్షన్ అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఉంది కాబట్టి గుంపులుగా కానీ నిరసన తెలపడానికి కానీ ఎవరు ఇటు రావద్దు, వస్తే వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెప్పేసి ఇప్పటికే పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా ఆటో యూనియన్ డ్రైవర్లు అందరూ కూడా వస్తే వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి పంపించడానికి పోలీసులు కూడా భారీగా మోహరించడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు మేనిఫెస్టోలో పెట్టింది. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఉచిత బస్సు తీసుకువచ్చి ఆటో డ్రైవర్ల జీవనం పూర్తిగా నశించిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. తాము ఆ ఫ్రీ బస్ ద్వారా మహిళలంతా కూడా ఆ బస్సులో ఎక్కుతున్నారు తప్ప ఆటో ప్రయాణికులు లేక పూట గడవట్లేదు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలన్నీ ఇంకా ఎప్పుడు నిర్వహిస్తారు, 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ నెరవేర్చట్లేదు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సంవత్సరానికి 11,000 రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు ఆటో డ్రైవర్లకు, అవి కూడా ఇవ్వట్లేదు. 2 ఏళ్ళు గడిచిపోయింది. వాటికి సంబంధించి ఇక వెల్ఫేర్ భవనం కట్టి ప్రత్యేక బడ్జెట్ని ఆటో డ్రైవర్లకు కేటాయిస్తాం, ఎందుకంటే ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది, కానీ ఇప్పటి వరకు నెరవేర్చట్లేదు. అక్కడ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి యూనియన్ అధికారులు, యూనియన్ నేతలు ఎవరైనా కార్మిక మంత్రిని కలిసే అవకాశం ఉందా? అంటే అలాంటిది ఇప్పుడు ఇక్కడైతే కనబడట్లేదు. వాళ్ళు పిలుపునిచ్చారు, అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. వారు వస్తే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు అదనపు బలగాలు కూడా అసెంబ్లీ బయట మోహరించడం జరిగింది. నిరసన కార్యక్రమాలు కానీ ముట్టడి కార్యక్రమాలు కానీ ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదు కాబట్టి ఖచ్చితంగా వారిని ఇక్కడికి వస్తే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ల యూనియన్లంతా కూడా హైదరాబాద్లో గ్యాదర్ అయ్యి మరికొద్దిసేపట్లోనే 10-10:30 సమయంలో అసెంబ్లీ ముట్టడికి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే అప్రమత్తంగా ఇక్కడ ఉన్నారు. ఎవరు కూడా ఇటువైపు రావద్దు, నిరసనలు తెలియజేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కానీ ఆటో డ్రైవర్లకు సంబంధించిన సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించిన యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున ముట్టడికి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు సిటీ పోలీసులంతా కూడా అప్రమత్తం ఉన్నారు. ఎక్కడైనా గ్యాదరింగ్ అయితే వారిని ముందస్తు అరెస్టులు కూడా చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలి, ఎందుకంటే ఫ్రీ బస్సు తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేయడంతో ఇటు హైదరాబాద్లో ముఖ్యంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారింది. కిరాయిలు లేక మేము ఇబ్బందులు పడుతున్నాము, ఇండ్లు గడవట్లేదు అని చెప్పేసి కూడా అనేక రోజుల నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి తమకిస్తామన్న సబ్సిడీ కావచ్చు, ఆటో ట్యాక్సీలకు సంబంధించిన దాంట్లో రాయితీ కావచ్చు, అదేవిధంగా వెల్ఫేర్ భవనం ఏర్పాటు చేసి అక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించిన ప్రత్యేక బడ్జెట్ని కేటాయించి అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా తమను ఆదుకోవట్లేదు, తమ సమస్యలు పరిష్కరించట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకే ఈ ముట్టడికి పిలుపునిచ్చామని చెప్పేసి కూడా ఆటో సంఘం నాయకులు చెప్తున్నారు. రైట్ సురేష్, థ్యాంక్ యూ. మొత్తానికి అక్కడ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి అసెంబ్లీ ఆవరణలో, కానీ ఆటో యూనియన్స్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చే ప్రస్తుతం 3 అంచెల భద్రత కొనసాగుతుంది.